ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. బదిలీలో పారదర్శకత లేదంటూ అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని చాలా కాలంగా కోరుతుంటే ఇప్పుడు బదిలీల పేరుతో చంద్రబాబు సర్కారు వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము చేపట్టిన ఏ ఒక్క సమస్య కూడా మాకు నెరవేరకపోగా మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మా జీతాలు ఉండాలని కోరం. మేము డిగ్రీ క్వాలిఫికేషన్ చదివిన ఒక ఎంప్లాయీని అసలు రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్తో మమ్మల్ని సరిపుచ్చారు. కానీ 2 years తర్వాత ప్రొఫెషన్ డిక్లరేషన్ చేస్తామన్నారు. 9 months డిలే చేయడం జరిగింది. మాకు 9 months అరియర్స్ రాలేదు. తర్వాత స్పష్టమైన జాబ్ చార్టు సర్వీస్ రూల్స్ లేకోకుండా ప్రతి డిపార్ట్మెంటు వాడడం జరుగుతోంది. అనేక సమస్యలతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా స్పష్టమైన ప్రమోషన్ ఛానల్, నిర్దిష్టమైన జాబ్ చార్టు మరియు ఆర్థికపరమైన 9 నెలలు బకాయిలు మరియు నోషనల్ ఇంక్రిమెంట్లు అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఒకవైపు రేషనలైజేషన్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ చూస్తే ఈ సమస్యలు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొనే సమస్యలు మాకు జీవో నెంబర్ 1లో ఏం చెప్పారంటే ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు తీర్చడానికి జిల్లా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో దానికి చైర్మన్గా వహిస్తారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు వైస్ చైర్మన్ గారుగా వహించి ఆ సమస్యలు తీర్చడానికి సచివాలయ ఉద్యోగుల నుంచి సమస్యలు వినతిపత్రాలు తీసుకోవాలని జీవో నెంబర్ 1 ద్వారా తెలియజేశారు. అయితే ఈరోజు ఇవేవీ చేయకుండా ప్రభుత్వము ఏకపక్షంగా ఈరోజు రేషనలైజేషన్ ప్రక్రియ చేపడుతోంది. మేము చేపట్టిన ఏ ఒక్క సమస్య కూడా మాకు నెరవేరకపోగా మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మా జీతాలు ఉండాలని కోరం. మొదట మాకు ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారండి. సో జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారు. సో ఆ ధైర్యంతో మేము పిల్లలందరినీ స్కూల్స్లో జాయిన్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ సగం ఫీజులు కూడా కట్టేసాం. ఇప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్స్ అంటున్నారు, దట్టు సొంత మండలాల్లో లేదంటున్నారు. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ పాడవదా?